హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంట్లో ఆలు బజ్జీ తయారు చేసుకోవడం చూద్దాం. దీంట్లో నేను ఒక బౌల్లో శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, ఒక 2 స్పూన్స్ బియ్యపిండి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ కలుపుకోవాలండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఓమా కొంచెం చేతిలో వేసుకొని ఇలా మళ్ళీ పేస్ట్ చేసి వేసేసుకుందాం. ఓమా వేసుకున్నాక కొంచెం చిటికెడు తినే సోడా వేస్తున్నాను. ఓమా మన డైజెషన్కి మంచిగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. స్పూన్కి చూస్తారుగా, స్పూన్కి ఇట్లా బ్యాటర్ అనేది ఉండేటట్టు చూసుకుంటే మనం ఆలు పీసెస్ ముంచినప్పుడు మంచిగా పట్టుకుంటుంది. దానికి స్లైసర్ తోటి మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఇప్పుడు డిప్ చేసి వేద్దాము. ఆలు బజ్జీ చూడండి ఎలా ఇది అటు ఇటు ముంచేసి ఈ విధంగా ఒక 2-3 వేసి తర్వాత తిప్పుకుందాం. ఇలా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని సర్వ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వేడివేడి ఆలు బజ్జీ రెడీ అయ్యాయి. ఎలా ఉన్నాయో టేస్ట్ చూద్దాం. చాలా బాగున్నాయండి. చూసారా లోపల ఎంత మంచిగా ఉందో. ఆలు పీస్ కూడా ఉడికిపోతుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.